కాంగ్రెస్ ప్రభుత్వంపై తొలి నుంచి బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. 6 గ్యారంటీలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎక్స్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదని, కటింగులు కటాఫ్లు తప్ప అంటూ వ్యాఖ్యలు చేశారు. అన్నింటిలోనూ కటింగ్లే అని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీల్లోనూ కటింగులు కటాఫ్లతో ప్రజలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమీ లేదని అన్నారు కేటీఆర్. అన్నదాతలకు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీళ్లలో కటింగ్ పెట్టారని ఆరోపించారు. గర్భిణులకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ కట్ చేశారని ఆక్షేపించారు. ఎన్నికల సందర్భంగా మహిళలకు తులం బంగారం, ప్రతి ఒక్కరికి 2,500 రూపాయలు కోత పెట్టారని అన్నారు. ఆసరా పింఛన్లు 4,000, 5 లక్షల విద్యా భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులు ఎలక్ట్రిక్ స్కూటీలు, తెలంగాణ అమరవీరులకు 25,000 పింఛన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రైతులకు 3 లక్షల వడ్డీ లేని రుణాలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా ఏమయ్యాయని నిలదీశారు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం, ఆశా కార్యకర్తలకు 18,000 వేతనం, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం 10,000కు పెంపు కలగానే మిగిలాయని అన్నారు. 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు 3,000 పెన్షన్, రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం, కమిషన్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ కట్ చేశారని మండిపడ్డారు. ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 12,000, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి 15,000 ఊసేలేదన్నారు కేటీఆర్. 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 గ్యాస్ సిలిండర్, రైతు కూలీలకు ఏడాదికి 12,000 కటాఫ్, ఆఖరికి పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కట్టించి ఎందుకు ఇవ్వరు? డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.